సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. మోడల్ వర్బ్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే అన్ని ఫామ్ వన్ బై వన్ మనము బీ ఫామ్, హ్యావ్ ఫామ్, డూ ఫామ్ ఫినిష్ చేసాము. ఫినిష్ చేసిన తర్వాత ఏంటంటే మనం మోడల్ వర్బ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. మోడల్ వర్బ్స్కి ఒకసారి నేను రిమైండ్ చేస్తాను ఏంటంటే, ఇది కామన్ స్ట్రక్చర్. మోడల్ ప్లస్ V1 ఇది కామన్ స్ట్రక్చర్ అన్నమాట. ఇప్పుడు ఇది పాజిటివ్ సెంటెన్స్. నేను అన్నాను 4 సెంటెన్సెస్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ ఉంటాయి. మనము ఏ సెంటెన్స్ని కానీ 4 సెంటెన్సెస్లోకి మనము చేంజ్ చేయొచ్చు. మరి ఇది మోడల్ వర్బ్స్ అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సబ్జెక్ట్ అని రాశాను, మోడల్ V1 అని రాశాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ద మోడల్ వర్బ్స్ ఆర్ యూజ్డ్ విత్ ఆల్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఐ హ్యావ్ రిటర్న్ హియర్ ఓన్లీ సబ్జెక్ట్ అని మాత్రమే రాశాను. అన్ని సబ్జెక్ట్స్తో మనము మోడల్ వర్బ్ని యూజ్ చేయొచ్చు. అలాగే ఇంకొక విషయం, ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ మోడల్ వర్బ్ ఏంటి అంటే, V1తో మాత్రమే వస్తుంది. వేరే ఇప్పుడు యాక్షన్ వర్బ్స్లో మనకు అదర్ దాన్ దిస్ V1 మనకు VS, V2, V3, V4 అని ఉన్నాయి. ఇందులో మనకు ఏ వర్బ్ కూడా రాదు. 4 యాక్షన్ వర్బ్స్ రావు. ఆఫ్టర్ మోడల్ వర్బ్ యూ హ్యావ్ టు యూజ్ ఆల్వేస్ V1. ఇదే కాకుండా మనకి డూ కూడా ఉంది చూడండి. డూ ఫామ్ ఒకటి, ఈ మోడల్ వర్బ్స్ ఒకటి ఎప్పుడు కూడా V1తోనే వస్తాయి. అవి వేరే వాటితో రావు. అయితే మనం ఇది పాజిటివ్ సెంటెన్స్ అనుకున్నాం. ఇది పాజిటివ్ సెంటెన్స్. మరి నెగిటివ్ అంటే ఏం చేయాలి? నెగిటివ్ అంటే నాట్ రాయాలి. నాట్ ఎక్కడ రాయాలి? హెల్పింగ్ వర్బ్ పక్కన రాయాలి. వాట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ హియర్? ఇది మనకు హెల్పింగ్ వర్బ్ ఈ మోడల్ వర్బ్ అన్నమాట. మోడల్ ఇది హెల్పింగ్ వర్బ్. సబ్జెక్ట్ మనము రాసిన తర్వాత మోడల్ వర్బ్ రాసి నాట్ రాస్తే V1 అది నెగిటివ్ అవుతుంది. క్వశ్చన్ రాయాలి అంటే ఏం చేయాలి? ఐ షుడ్ టేక్ దిస్ మోడల్ వర్బ్ ఫస్ట్. మోడల్ ఫస్ట్ రాయాలి. ఆ తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ రాయాలి. దెన్ V1 రాయాలి. ఇది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అవుతుంది, ఎస్ ఆర్ నో క్వశ్చన్. అండ్ ఆఫ్టర్ దిస్ ఐ షుడ్ రైట్ WH వర్డ్, WH క్వశ్చన్. WH క్వశ్చన్ ఏంటి? WH వర్డ్ రాయాలి, మోడల్ వర్బ్, మళ్ళీ తర్వాత దెన్ సబ్జెక్ట్, తర్వాత V1. దిస్ ఈస్ WH క్వశ్చన్. సరే, ఇప్పుడు ఇది అయిపోయింది. అంటే సబ్జెక్ట్ పక్కన మోడల్ అని రాశాను కదా, మోడల్ ప్లేస్లో ఇన్ ద ప్లేస్ ఆఫ్ దట్ మోడల్ వర్బ్ యూ కెన్ రైట్ ఎనీ మోడల్ వర్బ్ అనమాట. మోడల్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయని చెప్పాను. క్యాన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్, మస్ట్, నీడ్, యూజ్ టు, ఆట్ టు. కొంతమంది మీకు డేర్ అని కూడా చెప్తారు. డేర్ ఎక్కువగా యూజ్ ఉండదు. డేర్ని మనము ఎక్కువగా యూజ్ చేయము. ఓన్లీ హౌ డేర్ యూ అంటాం. అదొక వర్డ్ తప్ప వేరే, అదొక సెంటెన్స్ తప్ప వేరే దగ్గర ఉండదు. అండ్ మనము ఆల్రెడీ కెన్తో సెంటెన్స్ రాసాం, ఒక కెన్ సెంటెన్స్. ఇంకొక క్యాన్ సెంటెన్స్ రాద్దాము. ఇక్కడ నేను ఏం చెప్పానంటే, వీఆర్ డిస్కసింగ్ హియర్ క్యాన్, అలాగే కుడ్. క్యాన్ కుడ్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. నేను ఇక్కడ సిచ్యువేషన్ ఒకసారి రాస్తాను. సిచ్యువేషన్స్ ఎన్ని? 2 సిచ్యువేషన్స్. ద సిచ్యువేషన్ 1 ఈజ్ abilities. Situation 2 is permissions, questions. అనేది మనకు సిచ్యువేషన్ 2 అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం తీసుకోవాలి అంటే, సిచ్యువేషన్ 1ని తీసుకోవాలి. ఓకే, సిచ్యువేషన్ 1. సిచ్యువేషన్ 1 ఏంటి? సిచ్యువేషన్ 1 ఏంటి అంటే, ఇది ఎబిలిటీస్. ఓకే, ఎబిలిటీస్కి ఇప్పుడు నేను ఎలాగైతే మీకు సబ్జెక్టు, మోడల్ అని చెప్పాను, అలాగే దీని స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఒకసారి స్ట్రక్చర్ చూడండి. స్ట్రక్చర్స్ ఇలా చూడండి. స్ట్రక్చర్స్ మనకు 4 స్ట్రక్చర్స్ కదా మై డియర్ ఫ్రెండ్స్. సబ్జెక్ట్ వచ్చింది, దెన్ క్యాన్. యూ కెన్ ఆల్సో రైట్ హియర్ కుడ్.
సేమ్ సెంటెన్స్ని మనము కుడ్తో కూడా రాయొచ్చు, సేమ్ సెంటెన్స్. అలాగే నెక్స్ట్ ఏంటి, V1 వస్తుంది, అదర్ వర్డ్స్. దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ సెంటెన్స్. మరి నెక్స్ట్ ఏంటి, సబ్జెక్టు నెగిటివ్ రాయాలి. నెగిటివ్ రాయాలి అంటే ఏంటి, నేను నాట్ తీసుకోవాలి. నాట్ ఎక్కడ రాయాలి, క్యాన్ కుడ్ పక్కన రాయాలి. హెల్పింగ్ వర్బ్స్ ఆర్ దీస్ టూ వర్డ్స్. క్యాన్, కాంట్ అని రాయొచ్చు, లేదా కుడెంట్. దెన్ V1 అదర్ వర్డ్స్, నెగటివ్స్. ఏ సెంటెన్స్ అయినా క్యాన్తో కుడ్తో రాయొచ్చు అన్నాను, కానీ డిఫరెన్స్ ఇప్పుడు చెప్తాను నేను. అండ్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలి. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఎలా రాయాలి, నేను క్యాన్ కుడ్ ఫస్ట్ రాసి, ఆఫ్టర్ దట్ సబ్జెక్ట్, దెన్ V1, దెన్ అదర్ వర్డ్స్, క్వశ్చన్ మార్క్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాసాను. WH క్వశ్చన్ రాయాలి. WH క్వశ్చన్ రాయాలి అంటే నేను WH వర్డ్ రాయాలి. ఆఫ్టర్ దట్ సేమ్ క్యాన్ కుడ్, దెన్ సబ్జెక్ట్, V1 అదర్ వర్డ్స్. దిస్ ఈస్ కాల్డ్ WH క్వశ్చన్. మనకు 4 వచ్చాయి, 4 సెంటెన్సెస్ వచ్చాయి. మరొక ఎగ్జాంపుల్ మనం చూసాం అనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది. రైట్, హియర్ ఐ రైట్ వన్ ఎగ్జాంపుల్, అంటే సెంటెన్సెస్ అని రాద్దాం. సెంటెన్సెస్. ఓకే, we can do anything. We can do anything అని రాసాను. ఓకే, అండ్ నెగిటివ్ రాయాలి అంటే we can't do anything. నెక్స్ట్, can we do anything? Can we do anything? Then next, helping verb question. How can we do anything? How can we do anything? See, we have written 4 sentences, my dear friends. 4 sentences rasam, right? And I told you that we can write the same sentences with could. మనము ఇదే ప్లేస్లో కుడ్ కూడా రాయొచ్చు అని నేను చెప్పాను. కుడ్ కూడా రాయొచ్చు. క్యాన్, కాంట్, కుడ్తో కూడా రాయొచ్చు. కానీ క్యాన్కి కుడ్కి డిఫరెన్స్ ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే, నేను క్యాన్తో రాస్తే ప్రజెంట్ టెన్స్, కుడ్తో రాస్తే పాస్ట్ టెన్స్ అని అనుకుంటాను. ఓకే, క్యాన్తో కుడ్తో. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా క్యాన్ కుడ్తో కూడా రాయొచ్చు. అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ వీ కెన్ రైట్ సమ్ అదర్ WH వర్డ్స్. వై రాసాము, వేర్, వెన్, ఆల్ దట్ దెన్. ఓకే, కానీ నేను ఇప్పుడు మీకు డిఫరెన్స్ చెప్పాలి. డిఫరెన్స్ ఏంటి అంటే, చూడండి మై డియర్, ఇక్కడ కెన్ రాసాం, ఇక్కడ కుడ్ రాసాం. డిఫరెన్స్ ఏంటి అంటే, కెన్ ఈజ్ యూస్డ్ ఇన్ ప్రజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. కెన్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో యూజ్ అవుతుంది. కుడ్ ఏంటి అంటే, చాలామంది పాస్ట్ టెన్స్ అంటారు, కానీ కుడ్ పాస్ట్ టెన్స్ కాదు. కుడ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఆల్ టెన్సెస్. కుడ్ని అన్ని టెన్సెస్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం రాసిన ఈ సెంటెన్స్ ఉంది, వీ కెన్ డూ ఎనీథింగ్ అన్నాను. వీ కెన్ డూ ఎనీథింగ్ నౌ అని ఇక్కడ నేను నౌ రాశాను. వీ కెన్ డూ ఎనీథింగ్ నౌ. ఇదే సేమ్ సెంటెన్స్ని వీ కెన్ డూ ఎనీథింగ్ టుమారో అని కూడా అనొచ్చు. వీ కెన్ డూ ఎనీథింగ్ టుమారో అంటే ఇప్పుడు నేను ఏమైనా చేయగలను, రేపు కూడా ఏమైనా చేయగలను, నెక్స్ట్ ఇయర్ కూడా ఏమైనా చేయగలను. అంటే క్యాన్ వచ్చేసి మనకు ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్కి యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ కుడ్ రాశారనుకోండి, కుడ్ అని రాస్తే, కేర్ఫుల్గా వినండి, కుడ్ అని రాస్తే మీరు ఇక్కడ ఎస్టర్డే అని కూడా రాయొచ్చు. అంటే కుడ్కి మాత్రమే ఎస్టర్డే వస్తుంది. సేమ్ సెంటెన్స్ని చూడండి ఒకసారి. సేమ్ సెంటెన్స్,
మనం ఒకవేళ ఇక్కడ చూసామనుకోండి, ఐ క్యాన్ డూ ఎనీథింగ్ టుడే ఆర్ టుమారో. ఈ టూ మాత్రమే వస్తాయి మై డియర్. ఐ కెన్ డూ ఎనీథింగ్ టుడే, టుమారో. దీస్ టూ కరెక్ట్, బికాస్ ప్రెసెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ మనం యూస్ చేస్తాం. మీరు కనుక ఐ కుడ్ అని రాశారనుకోండి, ఐ కుడ్ డూ ఎనీథింగ్, ఎనీథింగ్ టుడే, టుమారో, yesterday. ఈ మూడు కూడా కరెక్టే. ఇదేమో ఫ్యూచర్ టెన్స్ అవుతుంది, ఇది ప్రెజెంట్ టెన్స్ అవుతుంది, ఇది పాస్ట్ టెన్స్ అవుతుంది. కానీ ఇది మాత్రం ఇది ఫ్యూచర్ టెన్స్ అవుతుంది, ఇది ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. సో క్యాన్ ఈజ్ యూస్డ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్, కుడ్ ఈజ్ యూస్డ్ ఇన్ ఆల్ టెన్సెస్. అది గుర్తుపెట్టుకోండి. ఎలా అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో మనం చూసినప్పుడు మీకే తెలుస్తుంది. అంటే మనము పర్మిషన్స్, క్వశ్చన్స్ అని రాస్తాము. పర్మిషన్స్, క్వశ్చన్స్ రాసినప్పుడు అది చూస్తాం. ఓకే, అలాగే ఇప్పుడు మనము క్యాన్ కుడ్కి కాన్వర్జేషన్ రాయాలి. కాన్వర్జేషన్ రాసిన తర్వాత మనం సెకండ్ సిచ్యువేషన్ చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్ అండ్ హ్యావ్ ఎ నైస్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్.